ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దీంతో బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. లొట్టపీసు కేసు, తుపేల్ కేసు అని పైకి అంటున్నా లోలోన మాత్రం గులాబీ లీడర్లు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు తర్వాత కేటీఆర్ ఇంటికి క్యూ కట్టారు గులాబీ నేతలు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడం, విచారణకు అనుమతి ఇవ్వడంతో గులాబీ పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. కేటీఆర్ సహా ఆ పార్టీ నేతలంతా పైకి లొట్టపీస్ కేసు, తుపేల్ కేసు అంటూనే లోలోపల ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 9న ఏసీబీ, ఆ తర్వాత వారానికి 16న ఈడీ విచారణ ఉండడంతో కేటీఆర్ చుట్టూ ఫార్ములా ఈ రేస్ కేసు ఉచ్చు బిగుసుకుంటుందన్న చర్చ జరుగుతుంది. దీంతో గులాబీ పార్టీలోని పెద్ద నేతలతో పాటు క్యాడర్ కూడా టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. మంగళవారం హైకోర్టు తీర్పు తర్వాత మాజీ మంత్రి హరీష్, కవిత సహా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలంతా నందినగర్లోని కేటీఆర్ ఇంటికి క్యూ కట్టారు. హైకోర్టు తీర్పు తర్వాత ఏం చేయాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చించారు. హైకోర్టు తీర్పు తర్వాత జడ్జిమెంట్ కాపీపై లీగల్ టీంతో కేటీఆర్, పార్టీ ముఖ్య నేతలు చర్చించినట్టు సమాచారం. ఇన్నాళ్ళు కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఏసీబీ ఎలా విచారిస్తుందని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు స్వయంగా హైకోర్టే విచారణ చేసుకోవచ్చని తేల్చి చెప్పడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తుంది. లాయర్ను అనుమతించడం లేదనే సాకుతో 6న విచారణను తప్పించుకున్న కేటీఆర్ ఈ నెల 9న ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంక్వైరీకి హాజరు కావాల్సి ఉంటుందని చెబుతున్నారు. అటు సుప్రీంకోర్టులోనూ కేటీఆర్ పిటిషన్ వేయడానికి ముందే రాష్ట్ర సర్కారు కేవియేట్ దాఖలు చేసింది. కేటీఆర్ కేసును విచారిస్తే తమ వాదనలను పరిగణలోకి తీసుకోవాలని అందులో పేర్కొంది సర్కార్. దీంతో కేటీఆర్ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించాల్సి వస్తే ఇటు రాష్ట్ర సర్కారుకు కూడా సుప్రీం టైం ఇవ్వాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీబీ కేసులో పరిణామాలు వేగంగా మారిపోవడంతో ఏ క్షణాన ఏమవుతుందోనన్న టెన్షన్లో ఉన్నారు గులాబీ లీడర్లు. హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ముఖ్య నేతలంతా కేటీఆర్ ఇంటికి వెళ్లి పరామర్శలు మొదలుపెట్టారు. మాజీ మంత్రి హరీష్, ఎమ్మెల్సీ కవిత కేటీఆర్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేసు అప్డేట్స్, కోర్టు తీర్పు, నెక్స్ట్ ఏం చేయాలనే దానిపై డిస్కస్ చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని బీఆర్ఎస్ నేతలంతా చెబుతున్నా లోలోపల మాత్రం ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తుంది. అవసరమైతే జైల్లో 10 రోజులుండి ఎక్సర్సైజులు చేసి మంచిగా వస్తానని గతంలో చెప్పిన కేటీఆర్ ఇప్పుడు లాయర్ లేకుండా విచారణకు వెళ్లకపోవడం అందుకేనన్న చర్చ జరుగుతుంది. ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో నిధులను రిలీజ్ చేయాలని హెచ్ఎండిఏ వైస్ చైర్మన్ గా తానే ఆదేశించానంటూ కేటీఆర్ పలుసార్లు ప్రెస్ మీట్లో ఓపెన్ గానే చెప్పాడు. ఆయనే స్వయంగా ఇచ్చిన స్టేట్మెంట్లు కావడంతో ఏసీబీ కూడా వాటిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఏసీబీ, అటు ఈడీ విచారణ, సుప్రీంలో సర్కార్ పిటిషన్, వీటన్నిటి నేపథ్యంలో ఫార్ములా ఈ రేస్ కేసు కేటీఆర్ చుట్టూ బిగుసుకుంటుందన్న చర్చ నడుస్తుంది. అయితే ఈసారి కేటీఆర్ను పక్కా అరెస్టు చేస్తారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.